ఇది మంచో చెడో కాలం నిర్ణయిస్తుంది. ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏంటంటే ఇప్పటిదాకా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకుంటాం. అట్లాగే పెద్ద పెద్ద ఈ మాల్స్ కానీ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలన్నప్పుడు సిఆర్డిఏ అప్రూవల్ విజయవాడ గుంటూరు వాళ్ళకైతే, లేకపోతే ఇదివరకు అమరావతి డెవలప్మెంట్ది, తర్వాత ఇప్పుడు సిఆర్డిఏ ఏదైతే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, అట్లాగే ఓడా తొడా బొడా కూడా ఇట్లాగే ఉంటుంటాయి. అట్లాంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల దగ్గర అనుమతి తీసుకోవాలి. ఇటు కార్పొరేషన్ ప్లస్ అటు రెండు నడుస్తుంటాయి. ఇప్పుడు అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఈ ఉడాలతో సంబంధం లేకుండా నేరుగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లే ఈ పని చేసేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి గతంలో అసలు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకి ఆ పని పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళీ అదే తెలుగుదేశం ప్రభుత్వం దానికి తీసేసి మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి సంపూర్ణ అధికారాలని అప్పగిస్తూ అసెంబ్లీలో సవరణ చట్టం తీసుకొచ్చారు. దీనివల్ల ఒక మంచి ఏంటంటే లంచం ఇద్దరికి ఇచ్చేవాళ్ళు, ఇదివరకు మున్సిపాలిటీకి కార్పొరేషన్కి, లేకపోతే కనుక మున్సిపాలిటీల నుంచి చోటు మున్సిపాలిటీ, కార్పొరేషన్ చోటు కార్పొరేషన్కి, పైన మళ్ళీ అటు ఉడాకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక కరప్షన్తో సరిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి దీనివల్ల లాస్ ఏంటంటే, మామూలుగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అయితే ఇదిగో సెట్ బ్యాక్స్, అటు ఫైర్ ఇంజన్ వెళ్ళడానికి వీలైనటువంటి ప్రదేశం అయి ఉండాలి, మంటలు ఆర్పడానికి కావాల్సినటువంటి విధంగా చుట్టూతా సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాల్సి ఉంటుంది. సిస్టమ్ అంతా అబ్జర్వ్ చేస్తారు. ప్లస్ రోడ్డు, ఒక అపార్ట్మెంట్ కడుతున్నారంటే అక్కడికి రెండు కార్లు వెళ్ళగలిగినటువంటి రోడ్డు ఉండాలా. అదే సందర్భంలో బయటికి రావడానికి కూడా అట్లాంటి సిస్టమే ఉండాలి. 2 వైపుల రోడ్డా, లేకపోతే 2+2 4 వాహనాలు వెళ్ళేటటువంటి రోడ్డు ఇట్లా ఉండాలి. అట్లా లేకపోతే పర్మిషన్ ఇవ్వడు. పార్కింగ్లో కూడా కింద ఏమి కట్టడానికి వెళ్ళేది, ఇట్లాంటివన్నీ చూస్తారు. అదే స్థానిక సంస్థలోకి వచ్చేటప్పటికి ఏమైపోతుంది, బిల్డర్లకి ఇది ఒక వరం. 3 అడుగులు 4 అడుగులు రోడ్డు ఉన్నా కూడా, అంటే ఇక్కడ అపార్ట్మెంట్ ఉంటుంది, ఈ ముందంతా కేవలం ఒక 10 అడుగులు 5 అడుగులు రోడ్డు ఉంటుంది, ఆ తర్వాత మెయిన్ రోడ్డు ఉంటుంది. అట్లాగే పర్మిషన్ ఇచ్చేస్తారు వీళ్ళైతే కనుక. అంటే అప్పుడు కింద పార్కింగ్ పెట్టుకున్న వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలి, తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టుకోవాలి. ఇట్లాంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. స్థానిక సంస్థలంటేనే అవినీతికి ఆలవాలమైనటువంటి సందర్భంలో ఈ నిర్ణయం మరి ప్రయోజనమా నష్టమా కాలం డిసైడ్ చేయాలి.